క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఆప్షన్ 1, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధుల ఎంపిక కోసం పార్లమెంటు యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1963ని రూపొందించింది. సో ఈ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అండి. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం కోసం పార్లమెంటు ఈ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది 1963లో. సో ఈ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ ప్రకారము ఢిల్లీలో 7 మెంబర్స్ని, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 5గురిని ఎన్నుకుంటాము. అట్లాగే అండమాన్, దాద్రా నగర్ హవేలీ, చండీగఢ్, డామన్ డయ్యు, లద్దాఖ్ అండ్ లక్షద్వీప్, పాండిచ్చేరి నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క లోక్సభ సభ్యుడు ఎన్నికవుతారనమాట. ఢిల్లీ నుంచి 7గురు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 5గురు, అలా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 2, ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన కోసం పార్లమెంటు ఆర్టికల్ 83 ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. సో ఇది రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన కోసం ఆర్టికల్ 82 అనమాట. ఇది డీలిమిటేషన్ కమిషన్ అనేది ఆర్టికల్ 82. ఈ ఆర్టికల్ 82 ప్రకారం పార్లమెంట్ ఏం చేస్తుందంటే దేశంలో ఉన్న దేశాన్ని మొత్తం కూడా ఒక ప్రాదేశిక నియోజకవర్గాలుగా పునర్విభజన చేస్తుంది. వాటి ప్రకారంగా లోక్సభ సభ్యులు ఎన్నుకోబడతారు. సో ఇది డీలిమిటేషన్ కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 82 అనమాట. ఓకే, సో ఇది ఆప్షన్ వచ్చేసి రాంగ్. ఆప్షన్ 3, ఇప్పటి వరకు పార్లమెంటు 3 సార్లు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇది కూడా రాంగ్. ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ని 1952లో, 1963లో, 1973లో, 2002లో ఇలా 4 సార్లు ఇప్పటి వరకు కూడా పార్లమెంటు డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసిందనమాట. సో ఆప్షన్ 3 రాంగ్. ఆప్షన్ 4, ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. సో ఇది రైట్ ఆప్షన్ అండి. ప్రతి జనాభా లెక్కల తర్వాత అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి. దీని ప్రకారంగా లోక్సభ సభ్యులు ఎన్నుకోబడతారనమాట. సో ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. ఓకే, సో మనకు వచ్చేసి సరికానివి గుర్తించండి అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 రాంగ్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి సి. థ్యాంక్ యూ.